మిత్రులారా, తెలంగాణ ప్రజాప్రింటు 4వ మహాసభలు జరుపుకుంటున్నది. నిజానికి ప్రజాప్రింటు ముసాయిదాలో ఆ రోజు ఆ ముసాయిదా రాసిన ఆ సందర్భంలో మేము అనుకున్నది ప్రతి 2 సంవత్సరాలకు ఒకసారి మహాసభలు జరుపుకోవాలి అని. అంటే 2010లో సంస్థ ఏర్పడింది. 2010 అక్టోబర్ 9వ తారీఖున లకడికపూల్లో మారుతి గార్డెన్స్ అనే ఒక ఫంక్షన్ హాల్లో ఈ సంస్థ ఏర్పడింది. ఈ సంస్థ ఏర్పడి ఇప్పటికీ 15 సంవత్సరాలు అయ్యింది. ఈ 15 సంవత్సరాల కాలంలో అన్నీ సరిగ్గా జరిగి ఉంటే 7 మహాసభలు జరగాలి. అంటే ఇది 7వ మహాసభగా ఉండాలి. కానీ ఇప్పుడు 4వ మహాసభనే జరుపుకుంటున్నాం. ప్రణాళిక నిబంధనావళి ప్రకారం 2 సంవత్సరాలకు ఒకసారి ఏ సంస్థ అయినా సరే మహాసభలు జరుపుకుంటుంది. అయితే ఎందుకు మరి 4 మహాసభలే జరుగుతున్నాయి? మిగతా 3 లేదా 4 మహాసభలు ఎందుకు జరగలేదు అని మనం ఆలోచిస్తే, ఈ సంస్థ పుట్టినప్పటి నుంచి ఇప్పటి వరకు నిత్య నిర్బంధంలో ఉంటుంది. నిర్బంధంలో ఉంటూ లేచి నిలబడి మళ్ళీ నడవడానికి ప్రయత్నం చేస్తూ ఉంది. నిర్బంధం వచ్చిందని వెనక్కి వెళ్ళకుండా ఉన్న కొద్దిమంది అయినా సరే వారు నిరంతరం ప్రజల్లో ఉంటూ ప్రజల్ని కూడగడుతూ ముందుకు వస్తూ ఉన్నారు. మీరు వేదిక మీద చూస్తే మీకు అర్థమవుతుంది. ఇక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా గతంలో సంవత్సరం కిందట సభ జరిగినప్పుడు ఇదే మాట చెప్పాను, ఇప్పుడు ఇదే మాట చెప్తున్నాను. ఈ వేదిక మీద ఉన్న వాళ్ళు ఎవరు తెలుగు నేల మీద పేరు ప్రఖ్యాతులు గాంచిన వాళ్ళు కాదు. అదేవిధంగా తెలుగు నేల మీద ఎగువ కులానికి చెందిన వాళ్ళు కాదు. ఉత్పత్తి కులాల నుంచి, ఉత్పత్తి వర్గాల నుంచి ఎదిగి పనిచేస్తున్న వాళ్ళు, శ్రామిక కులాల నుంచి వచ్చిన వాళ్ళు, శ్రమజీవులు. చివరికి ఎవరు మిగులుతారయ్యా చెట్ట చివరికి అంటే ఇదో ఇట్లా మిగులుతారు. వేదిక ముందు అయినా వేదిక పైన అయినా వక్తలు ఎవరు మిగులుతారంటే ఇట్లా మిగులుతారు. నాయకులు ఎవరు మిగులుతారంటే ఇట్లా మిగులుతారు. కనుక పేపర్లో చిన్న వార్త వస్తేనో, పోలీసుల నుంచి ఒక ఫోన్ కాల్ వస్తేనో, లేదా నయం నుంచి ఒక ఫోన్ కాల్ వస్తేనో బెదిరిపోయి ఎక్కడో కలుగుల్లో ఇండ్లల్లో దాక్కునే రకం కాకుండా ఏ సందర్భమైనా సరే ఒక క్రమ పద్ధతిలో పనిచేసుకుంటూ పోయేటటువంటి వాళ్ళు ఏదో చిట్ట చివరి వరకు ముందు ఉన్నవాళ్ళు, వేదిక మీద ఉన్నవాళ్ళు వీళ్ళు మిగిలారు. చివరికి మిగిలేవాళ్ళు అని ఒక కవిత కూడా ఉన్నది, ఒక నవల కూడా ఉన్నది మా సాహిత్యంలో. సో ఈ చివరికి మిగిలే వాళ్ళు చిట్ట చివరికి ఎవరికి పోరాటం అవసరమో, ఎవరికి ఉద్యమం అవసరమో వాళ్ళే నిలబడతారు. ఎవరికి అవసరం? కొందరికి ఆదర్శం పోరాటం. పోరాటం అనేది మా కళ్యాణరావు గారు అంటరాని వసంతంలో రాశారు, చాలా అద్భుతంగా రాశారు ఆయన. విప్లవం అనేది, పోరాటం అనేది కొందరికి ఆదర్శం, కొందరికి అవసరం. ఇక్కడ ఉన్న వాళ్ళందరికీ మనకందరికి అవసరం. ఇది మనకు ఆదర్శం కాదు. ఏదో ఒక పోరాటం చేస్తే, విప్లవంలోకి వస్తే, త్యాగం చేస్తే, 4 రచనలు రాస్తే, 4 సార్లు జైలుకు వెళితే, అబ్బో ఇంత గొప్ప కులంలో పుట్టిన మనిషి, ఇంత డబ్బున్న మనిషి, ఇంత పేరున్న మనిషి, ఇంత భూములున్న మనిషి జైలుకు వెళ్ళాడు అని సమాజంలో అందరూ అనుకునే ఆదర్శం కాదు ఇది. ఇది అవసరం. ఎందుకు అవసరం అంటే ఊళ్ళో ఒంటరానితనం, గ్రామంలో దోపిడీ, పెత్తందారితనం, అణచివేత, చదువు సరిగ్గా ఉండదు, మంచి విద్యాలయాల్లో చదువు దొరకదు, ప్రైవేటు విద్యాలయంలో చదువుకుందామంటే డబ్బులు ఉండవు, ఫీజులు కట్టే అవకాశం ఉండదు, గవర్నమెంట్ పాఠశాల చదువుకోవాలి, అక్కడ టీచర్లు ఉండరు, పాఠం సరిగ్గా చెప్పేవాడు ఉండడు, చదువు చక్కగా రాదు, పాస్ అయ్యే అవకాశం ఉండదు, మంచి మంచి కార్పొరేట్ సంస్థల్లో ఉద్యోగాలు వచ్చే అవకాశం ఉండదు. మరి ఇన్ని సమస్యలు ఉన్నప్పుడు ఏం చేయాలి? పోరాటం తప్ప ఇంకొక మార్గం లేదు. ఎవరికో ఒకరికో ఇద్దరికో నాలాంటి వాడికి అడప కొన్ని ఉద్యోగాలు దొరుకుతాయి ఎక్కడక్కడ. సంజీవరావుకు నిజంగా ఉద్యోగం దొరకాలంటే నాకన్నా ముందు చదువుకున్నాడు, దొరకాలి. నాలాగా సరైన సంజీవరావు చదువుకున్న రోజుల్లో ఆయన కూడా గురుకుల కాలేజీలోనో, గురుకుల స్కూల్లోనో సీట్ వచ్చి ఉంటే ఆయన కూడా ఒక ప్రొఫెసర్ అయ్యేవాడు. ఏదో మా అంబన్న నల్లమల్ల అడవులో అమరాబాద్ మండలంలో కింద మీన పడితే ఒక చిన్న టీచర్ ఉద్యోగం సంపాదించుకున్నాడు. మా కోటి ఉన్నాడు, మాకన్నా ముందు డిగ్రీ చేసిండు.
పాటలు పాడుతూ ఉన్నాడు. ఆయనకు అన్ని సమకూరి ఉంటే ఓ మంచి జర్నలిస్టుగా, ప్రముఖ పత్రికలో జర్నలిస్టుగా, లేకపోతే ఒక మంచి కాలేజీలో ఉద్యోగిగా, లేకపోతే టీచర్గా ఉండేవాడు. సమకూరే అవకాశం లేదు కదా, సమకూరటం లేదు కదా. ఈ సమకూరటం లేదు కనుకనే అవసరం. మా జయక్కున్నది ఆ పూర్వకాలంలో ఆ బోలక్పూర్ హాస్టల్లో స్వర్ణక్కతో పాటు కలిసి కింద మీద పడి పోరాటం చేసి ఆ గవర్నమెంట్ స్కూల్లో, గవర్నమెంట్ కాలేజీలో చదువుకొని ఆ రోజుల్లో వచ్చినటువంటి కాస్త ఉన్న అవకాశాల్లో ఉద్యోగంలోకి వచ్చింది. ఇట్లా అడపదడప కొద్దిమంది ఉంటాం. కానీ మరి అందరికీ ఉద్యోగాలు రావాలి కదా, అందరికీ మంచి చదువు రావాలి కదా, అందరికీ సమాజంలో గౌరవంగా బతికే అవకాశం ఉండాలి కదా, అందరికీ మంచి హాస్పిటల్లో చూపించుకునే అవకాశం ఉండాలి కదా. లేదే, అదే సమస్య. అందుకే అది అవసరం అన్నమాట. పోరాటం చేయటం, కొట్లాడటం అది అవసరం. ఇక ఇది తప్ప ఇంకేంది చేయలేము. ఇంకా చిట్ట చివరికి మిగిలేది ఏముంటుంది? కొట్లాడటమే ఒక మార్గంగా ఉన్నది. కొట్లాడకపోతే ఇంకా చావడం తప్ప, లేదా వ్యక్తిత్వాన్ని చంపుకొని అలా బతుకుంటాం. కానీ శవాల్లాగా బతకటం, ఇక శవాల్లాగా బతికే పరిస్థితి ఉండదు. ఎందుకంటే కాస్త పేగుకు చేదు ఉంటుంది కదా, కార్యానికి చేదు. మా అమ్మ అంటుండేది ఎప్పుడు, చేదు ఉండాలిరా, కాస్త బతికితే చేదు ఉండి బతకాలి అని అంటూ ఉండేది. అంటే కాస్త చేదు ఉండాలి మనకి. చేదు ఉండాలంటే వేరే వానికి తల వంచకుండా బతకాలి అని అర్థం. మరి చేదు ఉన్నప్పుడు తల వంచకుండా బతకాలనుకుంటాం కనుక, తల వంచకుండా బతకాలనుకున్నప్పుడు ఇక పోరాటమే. వంగిపోయే పరిస్థితి లేదు కనుక పోరాటం. ఒకసారి గట్టిగా చేస్తాం, ఓసారి మౌనంగా చేస్తాం, ఓసారి ప్రశాంతంగా చేస్తాం, ఒకసారి రాస్తూ చేస్తాం. రకరకాల పద్ధతులు ఉంటాయి చేయడానికి కూడా. ఒకేసారి పరిగెత్తడానికి కడుపు నిండా తిండి ఉండదు, కుటుంబ పరిస్థితి బాగుండదు. ఎవడైనా కింద మీద అయితే కుటుంబం అంతా రోడ్డు మీద వచ్చి పడుతుంది. మా కోటి జైలుకి వెళ్తే కుటుంబాన్ని ఎవడు చూసుకుంటాడు? అటు 7 తరాలు, ఇటు 7 తరాలు, తాత ముత్తాతలు చదువుకున్న వాళ్ళు కాదు, పండితులు కాదు, ఉద్యోగాలు లేవు, భూములు లేవు. లేదా పైకులమైనా కాస్త చుట్టుముట్టున్న వాళ్ళు, మిగతా వాళ్ళు ఏమైనా కాస్త బాగుపడి ఉన్న వాళ్ళంటే వాళ్ళను వచ్చి మంచికింత ఒక 1,00,000 రూపాయలు, 10,000, 20,000 సాయం చేస్తారు. అది కూడా లేదు. కనుక ఒకేసారి ఒకే పద్ధతిలో అన్ని సందర్భంలో పోరాటం సాధ్యం కాకపోవచ్చు. అయినా పోరాటం తప్పదు గనక మెల్లగానైనా ఇదో సమకూర్చుకొని మళ్ళీ వచ్చారు. 2018లో నిర్బంధం మొదలైతే, 2018లో తెలంగాణ ప్రజాఫ్రంట్ నిర్బంధం మొదలైతే అరెస్ట్ చేసి జైల్లో పెడుతూ ఉంటే, ఆ జైల్లో పెడుతున్న సందర్భంలో ఎక్కడికక్కడ చెల్లాచెదరైపోయినటువంటి వాళ్ళు మళ్ళీ కూడుకోవడానికి కొంత సమయం పట్టింది. ఆ మధ్యలో కోవిడ్ వచ్చింది. కోవిడ్ తర్వాత మళ్ళీ కూడుకొని వీళ్ళందరూ కలిసి ఇక్కడనే పైన ఒక కార్యక్రమం చేశారు. ఒక రోజంతా 2 రోజులు క్లాసులు పెట్టారు. తెలంగాణ ప్రజాఫ్రంట్ మనం విన్నాం. ఇప్పుడు మళ్ళీ మహాసభలు జరుపుకుంటున్నారు. ఈ మహాసభలు జరుపుకుంటున్న సందర్భంలో నిజంగా తెలంగాణ రాష్ట్ర సాధనలో తెలంగాణ ప్రజాఫ్రంట్ అనేది ఎంత ప్రముఖ పాత్ర వహించిందో ఆచరణలో ఉన్న మీ అందరికీ తెలుసు. మీరందరూ వివిధ సందర్భాల్లో భాగమయ్యారు. ఒక చారిత్రక సందర్భంలో తెలంగాణ ప్రజాఫ్రంట్ వచ్చింది. ఆ చారిత్రక సందర్భం ఏమిటి? తెలంగాణ ప్రజాఫ్రంట్ ఏర్పడడానికి ఒక నేపథ్యం ఉన్నది, ఒక పునాది ఉన్నది. 1995-96 కాలంలో, 96లో దేశవ్యాప్తంగా ప్రత్యేక రాష్ట్రాల చర్చనీయాంశం అయ్యాయి. ఎజెండా మీదకి వచ్చింది. ఎందుకు ఎజెండా మీదకి వచ్చిందంటే, దేవేగౌడ ఆయన ప్రధానమంత్రిగా ఉన్న రోజుల్లో భారతదేశంలో ఛత్తీస్గఢ్, జార్ఖండ్ అనే 2 రాష్ట్రాలని ప్రత్యేక రాష్ట్రాలుగా ప్రకటించారు. ఎప్పటి నుంచో ఉద్యమం జరుగుతున్నది. ఒక రకంగా అయితే జార్ఖండ్, ఛత్తీస్గఢ్లో అంత పెద్ద ఉద్యమం లేదు, కానీ జార్ఖండ్ ముక్తి మోర్చా ఒక సంఘం ఏర్పడి ఎప్పటి నుంచో పోరాటం జరుగుతుంది ప్రత్యేక రాష్ట్రం కోసం. ఆ పోరాటాన్ని గుర్తించి 2 రాష్ట్రాల ప్రకటన మొట్టమొదలు జరిగిపోయింది. అంతకుముందు జార్ఖండ్ కన్నా, ఛత్తీస్గఢ్ కన్నా, ఉత్తరాంచల్ కన్నా, బుందేల్ఖండ్ కన్నా ఎప్పటి నుంచో తెలంగాణ ప్రాంతం పోరాటం చేస్తున్నది. కనీసం చూస్తే 60-70 సంవత్సరాల నుంచి పోరాటం చేస్తూ ఉంది. అందుకే అప్పుడు 2 రాష్ట్రాలు ప్రకటించాక దేవేగౌడ, మేము ఎప్పటి నుంచో అడుగుతున్నాం కదా, మరి తెలంగాణ రాష్ట్రం ఎందుకు ప్రకటించరు అనే ఆలోచన ఇక్కడి కవులకి, రచయితలకి, మేధావులకి, రాజకీయ పార్టీలకు కలిగింది. అప్పుడు అందరూ ఏకమై, కవులు రచయితలు ఏకమై పాటలు రాయటం, పాటలు పాడటం, సభలు పెట్టడం, ప్రచారం చేయటం. హైదరాబాదులో మొజంజాయి మార్కెట్లో ఉన్నటువంటి టాకీస్లో ఒక పెద్ద సభ జరిగింది తెలంగాణ సాంస్కృతిక సమాఖ్య ఆధ్వర్యంలో. ఇట్లా భిన్నంగా అన్ని రకాల పనులు జరుగుతూ ఉన్నాయి. మంజీరా రచయితల సంఘం
అక్కడ నుంచి ప్రజా కళామండలి వాళ్ళు ఒక క్యాసెట్, వాళ్ళు వాడినటువంటి క్యాసెట్ వచ్చింది తెలంగాణ మీద. ప్రజాస్వామిక తెలంగాణ అనే ఆలోచనతో పాటలు వచ్చాయి. ఇదంతా ఒక సందోహం జరుగుతూ ఉన్నది. ఈ సందోహం జరుగుతున్నప్పుడు రాజకీయ పార్టీలు కూడా ఊరుకుంటాయా? రాజకీయ పార్టీలు ఏదో పద్ధతిలో ఇందులోకి ప్రవేశించాలి. ఎందుకంటే ఇది ప్రజల డిమాండ్గా ఉంది కనుక ఈ ప్రజల డిమాండ్గా ఉన్నదాన్ని రాజకీయ డిమాండ్గా మార్చుకొని, ఎన్నికల డిమాండ్గా మార్చుకొని అధికారంలోకి రావచ్చు కదా అనే ఆలోచనలు కూడా మొదలయ్యాయి. మొట్టమొదలు కవులు కళాకారులు చేసిన ఆలోచన తర్వాత ఎన్నికల రాజకీయాలు కూడా మారడానికి పునాది ఏర్పడింది. కాంగ్రెస్ పార్టీలో, అప్పటికి తెలుగుదేశం పార్టీలో ఉన్నటువంటి ఇంద్రారెడ్డి గండిపేట వేదికగా ఒక సభ చేశాడు. ఆయన తెలంగాణ ఉద్యమంలోకి వస్తానని ప్రకటించాడు. ప్రకటించిన తర్వాత తిరిగి మళ్ళీ ఆయన కాంగ్రెస్లోకి వెళ్ళాడు. తెలుగుదేశంలో ఉన్నటువంటి దేవేగౌడ కొన్ని సమ్ గౌడ్, హోమ్ మినిస్టర్ దేవేందర్ గౌడ్ కొన్ని ఆలోచనలు చేశాడు. అప్పుడు ఆ దేవేంద్ర గౌడ్ చేసిన ఆలోచనలు ఇవి రాజకీయ పార్టీల పరంగా జరుగుతున్నాయి. ప్రజా సంఘాలు ఈ ఆలోచనలు చేస్తూ ఉన్నాయి. ఇట్లాంటి తెలంగాణ సమాజం చలనంలో ఉన్న కాలంలో 1996లో పీపుల్స్ వార్ పార్టీ, ఉత్తర తెలంగాణ పీపుల్స్ వార్ పార్టీ ఒక ప్రత్యేకమైన కమిటీ ఏర్పడింది. కేంద్ర కమిటీ దాని మీద చర్చించి, తెలంగాణ అంశం మీద చర్చించి ఒక నిర్ణయం తీసుకున్నది. జూన్ 7వ తారీఖున ఒక సర్క్యులర్ జారీ చేసింది. ఆ సర్క్యులర్లో ఆ పార్టీ ఏం చెప్పిందంటే, ప్రత్యేక తెలంగాణ ఇది ప్రజాస్వామిక ఆకాంక్ష, ఇది ప్రజల ఆకాంక్ష. ఈ ప్రజల ఆకాంక్షకి ఎవరైనా సరే మద్దతు తెలియజేయాల్సిన అవసరం ఉన్నది. ఒక పార్టీగా ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర ఆకాంక్షకి మేము మద్దతు తెలియజేస్తున్నామని ఆ డాక్యుమెంటు వివరించింది. ఈ ప్రస్తావన నేను ఎందుకు చేస్తున్నానంటే, పీపుల్స్ వార్ పార్టీ ప్రస్తావన ఆనాడు తెలుగు సమాజంలో మేధావులైన వాళ్ళు, మధ్యతరగతి జీవులు ఏం ఆలోచించేవారంటే, ఎవరు ఎన్నైనా మాట్లాడవచ్చు, కానీ విప్లవకారులు ఏం మాట్లాడుతున్నారని తెలుసుకునేవాళ్ళు, ఎదురు చూసేవారు. ఆనాటి పీపుల్స్ వార్ పార్టీ ఈ విషయంలో ఏమనుకుంటుంది? తెలంగాణ అంశం డిమాండ్ రాగానే కొందరు ఏమన్నారంటే, ఇది ప్రజలని విభజించే ఆలోచన. కొన్ని కమ్యూనిస్టు పార్టీలు ఇది వర్గ పోరాటాన్ని పక్కకు దారి పట్టించే ఆలోచన, ప్రజల మధ్యన విభజన రేఖ, శ్రామిక వర్గాల మధ్యన విభజన రేఖ, తెలుగు ప్రజల మధ్యన విభజన రేఖ తీసుకొస్తుంది. అందుకోసం విభజన రాజకీయాలకి మనం మద్దతు తెలియచేయొద్దు అని కమ్యూనిస్టు పార్టీలు ఒక నిర్ణయం తీసుకున్నాయి. అప్పటికే కమ్యూనిస్టు పార్టీలు ఈ నిర్ణయం తీసుకున్న తర్వాత అప్పుడు మేధావులు ఏం ఆలోచిస్తారు, జర్నలిస్టులు ఏం ఆలోచిస్తారు, కవులు కళాకారులు ఏం ఆలోచిస్తారు, మధ్యతరగతి జీవులు ఏం ఆలోచిస్తారు అంటే, తెలంగాణ సమాజం మీద విశేష ప్రభావం వేస్తున్న పీపుల్స్ వార్ పార్టీ ఏమనుకుంటుంది ఈ విషయంలో అని ఎదురు చూశారు. ఆ ఎదురు చూసినప్పుడు ఆ పార్టీ ఒక ప్రకటన చేసింది. ఈ డాక్యుమెంట్ మేము తెలంగాణ ఉద్యమానికి మద్దతు తెలియజేస్తున్నామని ప్రకటించింది. అప్పుడు తెలంగాణ ఉద్యమానికి ఇంకా ఎక్కువ మంది ఇందులోకి రావడానికి అవకాశం ఏర్పడింది. ఈ సందర్భంలో ఇంతకుముందు భువనగిరి శ్రీనివాస్ మాట్లాడిన ముందు, ఈ సందర్భంలోనే సరిగ్గా తెలంగాణ రాష్ట్రంలో కొద్దిమంది బుద్ధిజీవులందరూ ఆలోచించి భువనగిరిలో ఒక సభ చేశారు. ఆ భువనగిరిలో జరిగినటువంటి సభ ఇప్పుడు గాదె ఇన్నయ్య ప్రముఖ పాత్ర వహించాడు. భువనగిరిలో ఉన్న మల్లారెడ్డి, గాదె ఇన్నయ్య ప్రముఖ పాత్ర వహించి ఆ సభ నిర్వహించారు. 97 మార్చిలో ఆ సభ జరిగింది. ఒక 40,000 మందితో సభ జరిగింది. మేము విద్యార్థులుగా సభలో పాల్గొన్నాం. ఈ 40,000 మందితో జరిగినటువంటి ఆ సభలో గద్దర్ మొట్టమొదటి పాట, గద్దర్ రాసిన పాట అక్కడ ఆవిష్కరణ జరిగింది. అమ్మా తెలంగాణమా ఆకలి కేకల గానమా అనే పాట అక్కడ. ఈ అమ్మా తెలంగాణమా, ఇన్ని భూములున్న తెలంగాణ, ఇన్ని నదులున్న తెలంగాణ, ఇంత సంపదున్న తెలంగాణ, ఈ తెలంగాణ నీళ్లు, నదుల నీళ్లు తెలంగాణకు ఎందుకు రావటం లేదు, ఇక్కడి భూములు తెలంగాణకు ఎందుకు లేవు, ఇక్కడి పంట తెలంగాణ ప్రజలకు ఎందుకు అందటం లేదు, ఎక్కడ దోపిడీ జరుగుతుంది అనే ఆలోచన, ఆ మొత్తం పాట చాలా పెద్ద పాట. ఆ పాట భువనగిరి సభల్లో ఆయన పాడాడు గద్దరన్న. అట్లా తెలంగాణ సమాజానికి ఒక లెజెండ్గా ఉన్న గద్దరన్న తెలంగాణ ఉద్యమంలోకి వచ్చాడు. ఆ వేదిక మీదే ప్రొఫెసర్ జయశంకర్ ఉపన్యాసం ఇచ్చాడు. చాలామంది నందిని సిద్ధారెడ్డి యాడు మాట్లాడారు, ఎందరో పాటలు పాడారు ఆ వేదిక మీద. 97 మార్చిలో జరిగినటువంటి సభ ఇది. ఈ సభ తర్వాత మారోజు వీరన్న నాయకత్వంలో సూర్యాపేటలో మరొక 40,000 మందితో సభ జరిగింది. మారోజు వీరన్న ఒక ఆలోచనతో ఆ సభ నిర్వహించాడు. ఆ సభ సందర్భంగా ఒక నినాదం ఇచ్చాడు మారోజు వీరన్న. మారోజు వీరన్న నేరుగా సభ వేదిక మీద లేడు, కానీ మారోజు వీరన్న తరపున ఇప్పుడు ప్రకాష్ అని విరివిగా మాట్లాడుతున్నాడు కదా, వి ప్రకాష్.
యూట్యూబ్ ఛానల్లో కనిపిస్తుంటాడు. వి ప్రకాష్ గారు ఆ వేదిక మొత్తం ఆ కార్యక్రమాన్ని బెల్లయ్య నాయకు వి ప్రకాష్ ఆ కార్యక్రమాన్ని నిర్వహించారు. అది తెలంగాణ మహాసభ ఏర్పడింది, ఒక సంఘం ఏర్పడింది. భువనగిరి సభ తర్వాత జరిగినటువంటి సూర్యాపేట సభ, 40,000 మందితో జరిగిన సూర్యాపేట సభలో ఆ సభ జరిగాక ఒక డిక్లరేషన్ వాళ్ళు ప్రకటించారు, భువనగిరి డిక్లరేషన్ వీరు ప్రకటించారు. అక్కడ తెలంగాణ మహాసభ ఒక సంఘాన్ని ఏర్పాటు చేసుకొని ఆ సంఘానికి వి ప్రకాషే నాయకుడిగా ఉన్నాడు. ఇది ఆగస్టులో జరిగింది, 97 ఆగస్టు. ఇక ఆ తర్వాత తెలంగాణ సమాజంలో విశేష ప్రభావం వేయగలిగినటువంటి కొద్దిమంది మేధావులందరూ కలిసి ఆలోచన చేసి వరంగల్ 1997 డిసెంబర్ 29, 30 తారీఖుల్లో వరంగల్ 2 రోజులు సభ జరిగి 2 లక్షల మందితో తెలంగాణ ఆకాంక్షని వ్యక్తం చేసే సభ వరంగల్లో జరిగింది. ఎవరి నాయకత్వంలో? అమరుడు ప్రొఫెసర్ సాయిబాబా నాయకత్వంలో జరిగింది. ప్రొఫెసర్ సాయిబాబా ఆనాడు ఏఐపిఆర్ఎఫ్ అనే సంఘానికి నాయకుడు. ఈ ఏఐపిఆర్ఎఫ్ సంఘానికి జాతీయ కార్యదర్శిగా ఉన్నాడు. జాతీయ కార్యదర్శిగా ఉన్నటువంటి ఆయన తెలంగాణ అంశాన్ని ఎందుకు తీసుకున్నాడు? నిజానికి ఆయన అమలాపురం ఆంధ్ర ప్రాంతంలో పుట్టాడు. అమలాపురం ఆంధ్ర ప్రాంతంలో పుట్టిన వ్యక్తి వచ్చి తెలంగాణ ఎజెండా తీసుకున్నాడు. ఎందుకంటే ఆయన పనిచేస్తున్న సంఘం అఖిల భారత ప్రజా ప్రతిఘటన వేదిక జాతుల పోరాటానికి మద్దతు తెలియజేస్తుంది, ప్రత్యేక రాష్ట్రాలకు మద్దతు తెలియజేస్తుంది. వాళ్ళ ప్రణాళికలో ఆ మాట ఉన్నది కనుక ఆయన దానికి నాయకత్వం వహించి గొప్ప సభ నిర్వహించాడు. 2 లక్షల మందితో సభ జరిగింది. ఆ సభ జరిగితే సభ కింద వేదిక కింద బాంబులు పెట్టి పేల్చేస్తామని నయీం ప్రకటించాడు. నయీం నుంచి ప్రకటన రాగానే కాళోజీ, ప్రజాకవి కాళోజీ ఆ సభకి ముఖ్య అతిథిగా వచ్చాడు. ఆ ముఖ్య అతిథిగా వచ్చి ఆయన వరంగల్ డిక్లరేషన్ ఆవిష్కరణ చేశాడు. ఆయన ప్రకటించాడు, ఎవడు బాంబులు పెట్టి సభను పేలుస్తాడో రండిరా చూస్తాను, నేను ఆ సభకి వెళ్తున్నాను, తెలంగాణ ఉన్న వాళ్ళందరూ సభకు రండి అని ప్రకటించి ఆ పెద్ద మనిషి సభకు వచ్చాడు. ఆ సభ విజయవంతంగా జరిగింది. వరంగల్ డిక్లరేషన్ అయిపోయింది 97 డిసెంబర్ 29, 30 తారీఖులు. ఇట్లా తెలంగాణ వ్యాపితంగా ఒక చలనం మొదలైంది. 1000 మందితో మొదలైన, 100 మందితో మొదలైన కార్యక్రమం 1000 మంది వరకు వచ్చింది. 1000 మంది నుంచి లక్షల మందికి వచ్చింది. తెలంగాణ అంతా మండుతున్న శిఖలాగా ఉన్నది. అప్పుడు ఆలోచించి కొద్దిమంది లాయర్లు, కొద్దిమంది టీచర్లు, కొద్దిమంది ప్రజా సంఘాల నాయకులు, రచయితలు వీళ్ళందరూ ఆలోచించి ఒక సంఘాన్ని ఏర్పాటు చేయాలి. ఇలా విడివిడిగా ఉంటే కుదరదు, ఒక సంఘాన్ని ఏర్పాటు చేయాలని చెప్పి 1998 జూలై 4వ తారీఖున, జూలై 4వ తారీఖు అంటే దొడ్డి కొమరయ్య చనిపోయిన రోజు, విష్ణువుని రామచంద్రారెడ్డి తల్లి దొడ్డి కొమరయ్యను తుపాకీతో కాల్చి చంపిన రోజు అది. ఆ రోజు ఒక నేపథ్యంగా తెలంగాణలో రాణా ప్రతాప్ ఫంక్షన్ హాల్, చే నెంబర్ దగ్గర ఉన్న రాణా ప్రతాప్ ఫంక్షన్ హాల్లో 1000 మంది డెలిగేట్స్తో తెలంగాణ జనసభ 98 జూలై 4, 5 తారీఖులలో సభ జరిగి అక్కడి నుంచి జనసభ ప్రారంభమైంది. ఆకుల భూమయ్య గారు దీనికి కన్వీనర్గా ఉన్నాడు. ఇక్కడే జయక్క ఉన్నది, ఒక రాష్ట్ర కమిటీ సభ్యురాలు ఆమె. ఆనాడు చాలామంది రాష్ట్ర కమిటీ సభ్యులు ఉన్నారు, అందులో ఆమె ఒక సభ్యురాలు. దాదాపు 25 మందితో రాష్ట్ర కమిటీ ఏర్పడింది. దానికి ఆకుల భూమయ్య గారు కన్వీనర్. మొట్టమొదట తెలంగాణ రాష్ట్రంలో తెలంగాణ సమాజాన్ని ప్రభావితం చేయగలిగిన ఒక సంఘం ఉనికిలోకి వచ్చింది. అటువైపు మా రోజు వీరన్న నాయకత్వంలో తెలంగాణ మహాసభ నడుస్తున్నది, వాళ్ళు కార్యక్రమం చేస్తున్నారు. ప్రొఫెసర్ జయశంకర్ గారి నాయకత్వంలో తెలంగాణ ఐక్యవేదిక పనిచేస్తున్నది, వాళ్ళు ఒక కార్యక్రమం నిర్వహిస్తున్నారు. ఇటు తెలంగాణ జనసభ, 3 సంఘాలు ఏర్పడి ప్రజా సంఘాలు పనిచేస్తున్న సందర్భం. తెలంగాణ జనసభ ఏర్పడగానే దాని బలం ఏమిటో రాజ్యానికి తెలుసు. చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి అప్పుడు వెంటనే తెలంగాణ జనసభ తెలంగాణ స్టూడెంట్ ఫ్రంట్ పెట్టింది. ఆ తెలంగాణ స్టూడెంట్ ఫ్రంట్ తర్వాత తెలంగాణ కళాసమితి ఏర్పాటు చేసింది. ఆ కళాసమితికి కన్వీనర్గా జహాంగీర్ వచ్చాడు, కో కన్వీనర్గా బెల్లిలలిత వచ్చింది. తెలంగాణ స్టూడెంట్ ఫ్రంట్ నాగరాజు కన్వీనర్గా, మేమందరం అందులో రాష్ట్ర కార్యవర్గంగా తెలంగాణ స్టూడెంట్ ఫ్రంట్ ఏర్పాటు చేశాం. ఒకవైపు తెలంగాణ స్టూడెంట్ ఫ్రంట్, మరోవైపు కళాసమితి, ఇంకోవైపు తెలంగాణ జనసభ. ఈ 3 సంఘాలు తెలంగాణ వ్యాపితంగా ఓ కార్యాచరణ తీసుకొని తెలంగాణనంతా చుట్టుముడుతున్న రోజుల్లో చంద్రబాబు నాయుడికి వణుకు పుట్టింది. ముఖ్యమంత్రికి ఎట్లయినా సరే దీన్ని ఆపాలి, ఎందుకంటే దీని వెనక ఒక పెద్ద ఉద్యమం ఉన్నది.
ఒక పెద్ద విప్లవోద్యమం నడుస్తున్నది కనుక విప్లవోద్యమం నడుస్తున్న తెలంగాణ సమాజంలో తెలంగాణ అనే అంశం ఒక్కసారి అంటుకుంటే దాన్ని మనం ఆపలేమనుకున్నాడు చంద్రబాబు నాయుడు. తీవ్ర నిర్బంధం ప్రయోగించాలనుకున్నప్పుడు అప్పుడు ఆయన ఎక్కుపెట్టినటువంటి జైల్లో ఉన్న ఆయన ప్రైవేటు సైన్యంగా ముందుకు తీసుకొచ్చి నయీం చేత ఎక్కుపెట్టిన బాణం, చంద్రబాబు నాయుడు ఎక్కుపెట్టిన బాణం నయీం. జైల్లో ఉండి ప్లాన్ చేసి బెల్లి లలితక్కను చంపాలనుకున్నాడు. ఎందుకంటే బెల్లి లలితక్క తెలంగాణ సమాజంలో ఒక ప్రధానమైన గాయకురాలుగా ముందుకొచ్చింది. తెలంగాణ సమాజంలో గద్దరన్న, తెలంగాణ సమాజంలో బెల్లి లలిత, అట్లా సమాజాన్నంతా ప్రభావితం చేస్తూ ఆమె పాడుతూ తిరుగుతూ ఉన్నది. తిరుగుతున్నప్పుడు రకరకాల కుట్రలు చేసి ఆమెను చంపాలనుకున్నారు. సరే, బెల్లి లలితక్కని 1999 మే 25వ తారీఖు నాడు కిడ్నాప్ చేశారు. 25వ తారీఖు నాడు తాను ఉద్యోగం చేస్తూ మిల్లులో, బట్టల మిల్లులో ఉద్యోగం చేస్తూ బయటకు వస్తూ ఉన్నప్పుడు అక్కడ కిడ్నాప్ చేసి అక్కడి నుంచి తీసుకెళ్ళి ఒక ఇంట్లో ఉంచి చంపేసి 17 ముక్కలుగా నరికి బావుల్లో, చెరువుల్లో శరీర అవయవాలను పడేశారు. మాకు ఆందోళనతో తిరుగుతూ ఉన్నాం, ప్రెస్ మీట్లు పెడుతూ ఉన్నాం, హోమ్ మినిస్టర్లు కలుస్తున్నాం. ఎక్కడున్నది బెల్లి లలిత? బెల్లి లలిత 25న కిడ్నాప్ అయింది, 26 ఉదయానికి ముక్కలైపోయింది. కానీ మేము ఇంకా బతికుంది, వస్తుంది, కలుసుకుంటాం, ఆమె పాట వింటామని మేము తిరుగుతూ ఉన్నాం. కానీ పాట వినలేకపోయాం. 26కే బావులలో, చెరువులలో ముక్కలు పడ్డాయి. చివరికి మా పోరాటం, గద్దరన్న, రత్నమాలక్క, చాలామంది హక్కుల కార్యకర్తలు, పొత్తూరు వెంకటేశ్వరరావు లాంటి వాళ్ళు, పెద్ద మనుషులు కూడా వచ్చి మాట్లాడేసరికి అప్పుడు చంద్రబాబు నాయుడు పోలీసులు ముందుకొచ్చి బెల్లి లలితను చంపేశారు. వాళ్లకు మధ్యన గొడవలు ఉన్నాయి, ఆ గొడవల్లో భాగంగా ఆమెను చంపేశారు. ఇదో 17 ముక్కలు బావుల్లో పడేశారని ఎవరో ఒకరిద్దరిని తీసుకొచ్చి అరెస్ట్ చేసి పోలీసులు కోర్టు ముందు ఉంచి చెబితే అప్పుడు వెళ్ళి ఆ బావులల్లో, చెరువులలో ఉన్న బెల్లి లలితక్క ముక్కలు తెచ్చుకున్నా. ఆమె శరీర అవయవాలకి, ముక్కలకి పోస్టుమార్టం చేశారు. తెలంగాణ ఉద్యమం మీద నిర్బంధం అట్లా మొదలైంది. బెల్లి లలితక్క తర్వాత ఐలన్న, పగిడికంటి పాటగాడు అనేవాళ్ళం. ఐలన్న వరంగల్ జిల్లాలో తొర్రూరు గ్రామం, ఒక మాదిగ ఇంట్లో పుట్టినవాడు. గుండె జబ్బు కళాకారుడు, అద్భుతంగా పాడేవాడు. కానీ గుండె జబ్బు ఉన్నదని చెప్పి ముఖ్యమంత్రికి ఒక దరఖాస్తు పెట్టుకున్నాడు. ముఖ్యమంత్రి సహాయ నిధి నుంచి గుండె ఆపరేషన్ చేయాలని డబ్బుల కోసం లెటర్ పెట్టుకుంటే ఆయన ఇంట్లో ఉన్నప్పుడు తొర్రూరులో పోలీసులు వచ్చి, సివిల్ డ్రెస్లో పోలీసులు వచ్చి, నీవు దరఖాస్తు పెట్టుకున్నావు కదా, నీకు 2 లక్షల రూపాయలు మంజూరు అయ్యాయి, ముఖ్యమంత్రి డబ్బులు ఇచ్చాడు, ఆ డబ్బులు ఇవ్వడం కోసం ఎంఆర్ఓ గెస్ట్ హౌస్లు ఉన్నాడు, నిన్ను గెస్ట్ హౌస్ తీసుకురమ్మన్నాడని చెప్పి ఐలన్నను, చిన్న పిల్లవాడు ఐలన్నను బండి మీద కూర్చోబెట్టుకొని గెస్ట్ హౌస్కు తీసుకెళ్తున్నామనే నెపం మీద, ఎంఆర్ఓ దగ్గర తీసుకెళ్తున్న నెపం మీద, 2 లక్షల రూపాయలు ఇస్తున్నామనే నెపం మీద గెస్ట్ హౌస్కు తీసుకెళ్లకుండా తొర్రూరు నుంచి హన్మకొండకు తీసుకొచ్చి పద్మాక్షమ్మ గుట్టల్లో ఎన్కౌంటర్ చేసి చంపేశారు. కన్వీనర్, తెలంగాణ కళా సమితికి కన్వీనర్ బెల్లి లలితక్కను చంపేసిన తర్వాత ఆయన కన్వీనర్గా మారాడు. ఆయన చంపేశారు. ఇట్లా తెలంగాణ ఉద్యమం మీద, జనసభ మీద తీవ్రమైన నిర్బంధం మొదలైంది. నిజంగా సరిగ్గా ఇవాళ ప్రజాఫ్రంట్ కార్యకర్తల్ని నేరుగా పట్టుకొని చంపలేదు కావచ్చు రాజ్యం, వివిధ పద్ధతుల్లో చంపేసింది. ఆ లిస్ట్ అంతా మీ అందరికీ తెలుసు. సరిగ్గా జనసభ మీద కూడా అలాంటి నిర్బంధం కొనసాగింది. ఐలన్నను చంపేశాక తీవ్ర నిర్బంధంతో వెనకబట్టుబట్టే పరిస్థితి వచ్చింది. 2000 సంవత్సరంలో చర్చలు అనే ఒక అంశాన్ని ముందుకు తీసుకొచ్చారు. అదే కాలములో తెలంగాణ జనసభ మరింత బలాన్ని కూడగట్టుకొని జన చైతన్య యాత్రను చేసి మొత్తం తెలంగాణలో మూడు గ్రూపులుగా ఏర్పడి, ఉత్తర తెలంగాణ, దక్షిణ తెలంగాణ, హైదరాబాద్ చుట్టుపక్కల ఉన్న తెలంగాణ 3 గ్రూపులుగా ఏర్పడి జన చైతన్య యాత్ర నెల 15 రోజులు చేసి తెలంగాణ అంతా చుట్టేసి వచ్చిన తర్వాత అప్పుడు రాజకీయ నాయకులకు అర్థమైంది, ఆ జన చైతన్య యాత్ర తర్వాత పంచాయతీ ఎన్నికలు, గ్రామ పంచాయతీ ఎన్నికలు రాబోతున్నాయి. ఈ గ్రామ పంచాయతీ ఎన్నికల్లో సరైన సమయం ఇది. ఒకవైపు తెలంగాణ మహాసభ, మరోవైపు తెలంగాణ ఐక్యవేదిక, ఇంకోవైపు తెలంగాణ జనసభ విస్తృతంగా పనిచేస్తుంది కనుక తెలంగాణ సమాజం ఇప్పుడు సరిగ్గా చైతన్యవంతమై ఉన్నది. ఈ సమయంలో రాజకీయ పార్టీ పెడితే మనం ఎన్నికల్లో ఓట్లు దండుకోవచ్చని కేసీఆర్ గారు జలదృశ్యంలో 2001 ఏప్రిల్ 27వ తారీఖు నాడు
టీఆర్ఎస్ పార్టీ పెట్టాడు. టీఆర్ఎస్ పార్టీ పెట్టి ఎన్నికలకు వెళ్ళాడు ఆయన. టీఆర్ఎస్ పార్టీ సపోర్టుగా ఉన్న వాళ్ళు సర్పంచులుగా, ఎంపీటీసీలుగా, జడ్పీటీసీలుగా పోటీ చేస్తే సరిగ్గా ఇప్పుడు నాకు గుర్తులేదు కానీ చాలా మంచి స్థానాలు వచ్చాయి తెలంగాణ ప్రాంతంలో. టీడీపీకి, కాంగ్రెస్కు రానన్ని మంచి స్థానాలు టీఆర్ఎస్కి వచ్చాయి. ఆయనకు అప్పుడు అర్థమైంది తెలంగాణ అనేది ఓట్లు ఇస్తుంది, తెలంగాణ అంశం అనేది సీట్లు ఇస్తుంది, తెలంగాణ అంశం అనేది అధికారాన్ని ఇస్తుంది అని అర్థమై ఇక అప్పుడు పూర్తి కాలపు పొలిటికల్ పార్టీగా రూపొందించాడు ఆయన. ఒక పొలిటికల్ పార్టీ రావడానికి, తెలంగాణ సమాజం చైతన్యం కావడానికి ఇంత పూర్వరంగంలో పని జరిగింది. ఈ పూర్వరంగంలో పని జరిగిన తర్వాత తీవ్రమైన నిర్బంధం కొనసాగుతున్న తెలంగాణ మీద చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా ఉన్నాడు కనుక ఆ క్రమంలో కరెంటు ఛార్జీలు పెంచారు. కరెంటు ఛార్జీలు పెంచిన దానికి వ్యతిరేకంగా తెలంగాణ సమాజం పెద్ద ఎత్తున పోరాటం చేసింది. బషీర్బాగ్కు 1000 మంది వచ్చారు. పోలీసులు కాల్పులు జరిపారు. ఆ కాల్పుల్లో చాలామంది చనిపోయారు. ఇది ఒకవైపు. చంద్రబాబు నాయుడు నిర్బంధం ఒకవైపు, ఎన్కౌంటర్లు మరోవైపు, తెలంగాణ పోరాటం మరోవైపు. ఇన్ని రకాలుగా సమాజం వేడెక్కి ఉన్నది. ఈ వేడెక్కి ఉన్న సందర్భంలో రాజశేఖర రెడ్డి ఎట్లయితే ఒక 2 ఏళ్ల కిందట రేవంత్ రెడ్డి వచ్చాడో, సరిగ్గా తీవ్రంగా చంద్రబాబు నాయుడు మీద వ్యతిరేకత ఉన్న సందర్భంలో రాజశేఖర రెడ్డి ఏజెండా మీనికొచ్చాడు. పాదయాత్ర చేశాడు. పాదయాత్ర చేసి ఆయన చాలా చోట్ల నేను అధికారంలోకి వస్తే ఎన్కౌంటర్లు ఉండవు, నేను అధికారంలోకి వస్తే పీపుల్స్ వార్ పార్టీతో చర్చలు జరుపుతా, నేను అధికారంలోకి వస్తే కిడ్నాపులు ఉండవు, నేను అధికారంలోకి వస్తే ఎవరిని చంపేది ఉండదు, పౌర హక్కులకి అవకాశం ఇస్తాను అని పాదయాత్రలో ప్రకటించుకుంటూ వెళ్ళాడు. అందరూ ఆయనకు సపోర్ట్ చేశారు. ఓల్డ్ ఎమ్మెల్యే క్వార్టర్స్ హిమాయత్ నగర్ దగ్గర ఒకరోజు ఆయన ధర్నా కూర్చుంటే ఆ ధర్నా సపోర్టుగా ఒక రాజకీయ నాయకుడు చేస్తున్న ధర్నా, ఆ ధర్నా సందర్భంలో గద్దరు వరవర్రావు గారు వెళ్ళి ఆయన ధర్నాకు సపోర్ట్ చేసి ఆ ధర్నాలో పాల్గొన్నారు. ఎందుకు పాల్గొన్నారంటే ఆయన చర్చలు చేస్తా అన్నాడు, ఆయన ఎన్కౌంటర్ ఉండవు అన్నాడు. కనుక నీవు అధికారంలోకి వస్తే చర్చలు చేయాలి, మీ కాంగ్రెస్ పార్టీ ఎజెండాలో చర్చలనే అంశం ఉండాలని చెప్పడం కోసం అక్కడికి వెళ్ళారు. చెప్పినట్లుగానే కాంగ్రెస్ పార్టీ ఎజెండాలో అధికారంలోకి వస్తే చర్చలనే అంశాన్ని చేర్చారు. చేర్చిన తర్వాత రాజశేఖర రెడ్డి అధికారంలోకి వచ్చాడు. మనందరికీ తెలుసు. ఇక చర్చలు ఏమయ్యాయో కూడా మీ అందరికీ తెలుసు. చర్చలు భగ్నమైనవి. ఆ చర్చలు భగ్నం చేశారు. చర్చలు భగ్నమైన సందర్భంలో మిగతా వాళ్ళకు సంబంధించిన విషయం అంతా కాస్త పక్కన పెడదాం, అది వేరే సందర్భంలో మాట్లాడుకోవచ్చు. కానీ తెలంగాణ కోసం మాట్లాడుతున్న మేమందరం ఏమనుకున్నామంటే పీపుల్స్ వార్ పార్టీ చర్చలకు వచ్చింది కనుక తెలంగాణని ఎజెండా చేస్తుంది అనుకున్నాం, తెలంగాణ గురించి మాట్లాడుతుంది అనుకున్నాం. ఎందుకంటే అంత పెద్ద పార్టీ ప్రభుత్వంతో చర్చలు చేస్తుంది కనుక తెలంగాణ అంశాన్ని ఎజెండా మీకు టేబుల్ ఎజెండా అయితే దేశమంతా ప్రచారం అవుతుంది, ప్రపంచమంతా తెలుస్తుంది. తెలవటం మూలంగా ఏమిటి, తెలంగాణ రాష్ట్రం ఏర్పడుతుంది అనే ఒక ఆకాంక్ష మాకుండి ఆకుల భూమయ్య గారి నాయకత్వంలో మేమందరం పీపుల్స్ వార్ పార్టీ నాయకుల దగ్గరికి వెళ్ళి వాళ్ళు మంజీరా గెస్ట్ హౌస్లో ఉంటే రామకృష్ణ గారిని, సుధాకర్ గారిని, గణేష్ గారిని కలిసి, అమర్ను కలిసి తెలంగాణ అంశాన్ని ఎజెండాలో పెట్టండి అని మేము అడిగాం. అడిగితే వాళ్ళు అన్నారు ఇప్పటికే టేబుల్ ఎజెండా కొన్ని విషయాలు చర్చకొచ్చాయి, 2వ విడత చర్చలు జరిగితే మొదటి ఎజెండా తెలంగాణ ఉంటుంది అని ఆ నాయకులు చెప్పారు. అయితే విషాదం ఏమిటంటే 2వ ఎజెండా, 2వ చర్చలు లేవు, 2వ విడత చర్చలు లేవు. మొదటి విడత చర్చల్లోనే ఎన్కౌంటర్లు మొదలయ్యాయి. ఈ ఎన్కౌంటర్లు మొదలయ్యాయి కనుక అప్పుడు ఆకుల భూమయ్య గారు, కనకాచారి గారు, సుదర్శన్ గారు, మల్లారెడ్డి గారు, తెలంగాణ జనసభలో పనిచేస్తున్న మధ్యలేటి ప్రముఖులైనటువంటి వాళ్ళు వీళ్ళందరూ ఏం చేశారంటే మావోయిస్టు పార్టీ చర్చలకు ఎక్కడ వెనక్కి వెళుతుందో, ఎన్కౌంటర్లు జరుగుతున్నాయి కనుక ఒకవేళ పీపుల్స్ వార్ పార్టీ చర్చలకు రాకపోతే, చర్చలు చేయకపోతే తెలంగాణ అంశం అనేది ఎజెండాగా మారదనే ఒక భయంతో ఈ నాయకులందరూ కలిసి మంజీరా గెస్ట్ హౌస్ నుంచి వెనక్కి వెళ్ళినటువంటి నాయకులతో మాట్లాడడానికి ఫారెస్ట్కు వెళ్ళారు. వరంగల్ జిల్లా ఫారెస్ట్కు వెళ్ళారు. ఇవాళ బయట ఉన్నటువంటి జీనుగు నరసింహారెడ్డి జంపన్న ఆనాడు తెలంగాణ పార్టీకి రాష్ట్ర కార్యదర్శి. నీవు తెలంగాణ రాష్ట్ర పార్టీ కార్యదర్శివి కదా, 2వ విడత చర్చలకు రాండి. మీరు 2వ విడత చర్చలకు వచ్చి మీరు ఏం మాట్లాడాలంటే ఇంకేం మాట్లాడొద్దు, తెలంగాణ ఎజెండాగా మాట్లాడాలి అని అడగడం కోసం ఈ నాయకులందరూ వెళితే ఈ నాయకులు వెళ్ళింది చూసి
పోలీసులు వాళ్ళ సమావేశం మీద దాడి చేసి కాల్పులు జరిపి ఆ కాల్పుల్లో నల్ల వసంత్ సుదర్శన్, నిజామాబాద్ జిల్లా సుదర్శన్, తెలంగాణ జనసభ రాష్ట్ర కో కన్వీనర్ సుదర్శన్ అక్కడికక్కడ కాల్పుల్లో చనిపోయారు. చర్చలకు రమ్మన్నది మీరే, ఎవరు? ప్రభుత్వం చర్చలకు రమ్మన్నది కనుక తిరిగి మళ్ళీ చర్చలకు రండి అని ఒప్పించి వాళ్ళని తీసుకురావడానికి వెళ్ళినటువంటి వాళ్ళ కాల్పులు జరిపి చంపేశారు. ఆ సందర్భంలో ఆ కాల్పులోంచి బయటపడి ఆకల భూమయ్య గారు మద్దిలేటి బయటకు వచ్చారు. మిగతా వాళ్ళు ఎన్కౌంటర్లో చనిపోయారు. ఇక రెండో విడత చర్చలు లేవు. రెండో విడత చర్చలు ఆగిపోయిన తర్వాత తెలంగాణ జనసభ విన తీవ్రమైన నిర్బంధం మొదలైంది. కనకాచారి, మహబూబ్నగర్ జిల్లా కనకాచారి స్కూలుకు వెళ్ళి పాఠం చెప్పి తిరిగి వస్తూ ఉంటే పాఠం చెప్పి వస్తున్న వాడిని కిడ్నాప్ చేసి గొడ్డలితో నరికేసి, గండ్ర గొడ్డలితో నరికేసి ప్రకటించారు. ఎవరైనా తెలంగాణ గురించి మాట్లాడితే చంపేస్తాం అని ఆ గొడ్డలు అక్కడనే పెట్టి మనిషిని చంపేసి వెళ్ళిపోయారు. ఎంత త్యాగం చూడండి తెలంగాణ జనసభ. బెల్లి లలిత నుంచి మొదలు పెడితే ఈ తెలంగాణ కోసం రక్తం ఒడిచాం, ఈ తెలంగాణ కోసం రక్తం ధారపోసాం. ఎవరికైనా అధికారం వచ్చిందా? ఎవరికైనా పదవులు వచ్చాయా? ఎవరికైనా ఉద్యోగాలు వచ్చాయా? ఎవడైనా ఇల్లు కట్టుకున్నాడా? ఎవడైనా సంపాదించుకున్నాడా? ఇంత రక్తం ఒడిచాం మనం ఈ తెలంగాణ సమాజం కోసం. బెల్లి లలిత, ఐలన్న, సుదర్శన్, కనకాచారి, నల్ల వసంత్ అలా కేసులు పెట్టి జైల్లో బంధించారు. పెళ్ళికి పోయి వస్తుంటే, నన్ను నా భార్యను పెళ్ళికి పోయి వస్తుంటే అమ్రాబాద్ అంబయ్య వాళ్ళ ఊరు దాటితే ఒక గుడి ఉంటుంది, చెన్నకేశవ గుడి. చెన్నకేశవ గుడిలో పెళ్లి జరుగుతుంది. పెళ్లికి వెళ్ళి మేము వస్తూ ఉంటే పెళ్లి పూర్తి కాలేదు, భోజనం కూడా చేయలేదు. మీరు మావోయిస్టు పార్టీని కలవడానికి, బిల్స్వార్ పార్టీని కలవడానికి వచ్చారు మీరిద్దరు అని చెప్పి 100 మంది పోలీసులు వచ్చి జీపులు ఎక్కించుకొని వెళ్ళి మహబూబ్నగర్ జైల్లో పడేశారు రాజశేఖర రెడ్డి ప్రభుత్వం. ఇలాంటి నిర్బంధంలో ఇక తెలంగాణ జనసభ పనిచేస్తుందా? 2004 పోయింది, 2005 వచ్చింది, 2006 వచ్చింది. తెలంగాణ జనసభ పనిచేయాలని ఒకానొక పరిస్థితి ఏర్పడింది. ఆ ఏర్పడినప్పుడు ఏం చేయాలని ఆలోచనలు చేస్తూ పాశం యాదగిరి గారి నాయకత్వంలో అందరం కలిసి, మద్దిలేటి గారు, ఆకుల భూమయ్య గారు, ఇట్లాంటి అందరు కలిసి మనం ఒక తెలంగాణ ఐక్య కార్యాచరణ కమిటీ పెడదామని ఒక ఐక్య కార్యాచరణ కమిటీ పెట్టారు. ఆ ఐక్య కార్యాచరణ కమిటీకి గద్దర్ను కూడా రమ్మని అడిగితే ఆయన కొన్నాళ్ళు నేను రాను అన్నాడు. మీరు ఎవరి కోసం యుద్ధం చేస్తున్నారు? ఎవడి యుద్ధం ఇది? నాది కానీ యుద్ధంలో నేను పాల్గొనను అన్నాడు గద్దర్ అన్న. ఇది నా యుద్ధం కాదు. మీరు తెలంగాణ అంటారు, తెలంగాణ రాష్ట్రం వస్తుంది, వచ్చిన తర్వాత ఎవడు పాలకుడు అవుతాడు? ఇప్పుడు చూస్తున్నాం కదా మనం. మీరు ఎవరినో పాలకుని చేయడం కోసం మీరు తెలంగాణ కోసం పోరాడుతున్నారు అన్నారు గద్దర్ అన్న. అంటే అప్పుడు అన్న అట్లా కాదు, ఇది మనది కానీ యుద్ధం కావచ్చు, మనది కానీ యుద్ధంలో అప్పుడప్పుడు మనం పాల్గొంటాం. మనది కానీ యుద్ధంలో మనం పాల్గొన్నప్పుడు ఎంతో కొంత మన వర్గాలకు ప్రయోజనం జరుగుతుంది కనుక నువ్వు తప్పనిసరిగా రావాలి అంటే అప్పుడు ఆయన శాంతి యాత్ర మొదలుపెట్టాడు. బెల్లంపల్లి నుంచి కొత్తగూడెం వరకు శాంతి యాత్ర చేశాడు. ఎందుకంటే తీవ్రమైన నిర్బంధం. ఆ తీవ్రమైన నిర్బంధంలో ఎవరిని పట్టుకుంటారో, ఎవరిని చంపుతారో, ఎవరిని జైలు వేస్తారో తెలియదు. వేటాడుతున్నారు నయ్యి మూట. ఇట్లా వేటాడుతున్న సందర్భంలో శాంతి యాత్ర అని పేరు పెట్టి బుద్ధుడు పంచరంగుల జెండా, అప్పుడు ఆయన ఎర్ర జెండాకి దాంతోపాటు పంచరంగుల జెండా కట్టుకున్నారు. ఎవడైనా ఎవరని ఎన్ని విమర్శలనే చేయొచ్చు. ఇంట్లో కూర్చొని నేను కూడా చేస్తా. నేను కూడా కాలేజీకి పోతా, నెలకు 2 లక్షల జీతం తీసుకుంటా, ఇంట్లో కూర్చుంటా, ఫేస్బుక్లో రాస్తా. నాకేమైనా పోయేది ఉందా? నా పిల్లలు బాగుంటారు, నేను బాగుంటాను, నా పిల్లం బాగుంటుంది, నా తల్లిదండ్రులు బాగుంటారు. నా విన కేసులు ఉండవు, నా విన నిర్బంధం ఉండదు, ఏముండదు. కానీ ఇంట్లో కూర్చొని రాళ్ళు వేస్తూ ఉంటాయి, ఇలా రాళ్ళు వేస్తూ ఉంటా. గద్దరు ఎర్ర జెండా వదిలేసి పంచరంగుల జెండా పట్టాడు అన్నవాళ్ళు ఉన్నారు, మన విప్లవకారులే అంటారు. అసలు పని చేసేవాడికి తెలుస్తుంది. ఎప్పుడు అనేవాడు గద్దరన్న, ఒరే కూసుంటే చెదలు పడుతుంది, లేచి నడుస్తే తెలుస్తుంది దారి యొక్క గొప్పతనం ఏందో, కష్టమేందో. లేచి నడవాలి, లేచి నడవడానికి దారి వేసుకోవాలి మనం. ఆ దారి వేసుకోండి. ఆయన పంచరంగుల జెండా కట్టిండా, ఆయన బ్లూ జెండా కట్టిండా, ఆయన ఎర్ర జెండా కట్టిండా, ఆయన దారి వేసుకోవడానికి ఒక పద్ధతి ఏదో పెట్టుకున్నాడు. నీవు ఏ దారి వేయకుండా ఇంట్లో కూర్చొని ఏ ప్రజల వద్దకు వెళ్ళకుండా ఎవరిని గెలవకుండా ఇదే సుందర విజ్ఞాన కేంద్రం ఎప్పుడు వచ్చే ప్రేక్షకులు ఇక్కడికి వస్తారు. మనందరికీ తెలుసు కదా, విరసన సభ పెట్టినా మీరే వస్తారు, పౌరకుల సంఘం సభ పెట్టినా మీరే వస్తారు, టీపీఎఫ్ సభ పెట్టినా మీరే వస్తారు, మహిళా సంఘం సభ పెట్టినా మీరే వస్తారు. కానీ ఎంతమంది ప్రజలు బయట ఎంతమంది ఉన్నారు?
కోట్ల మంది ప్రజలు ఉన్నారు కదా, మరి మనమే మాట్లాడుకొని మళ్ళీ మనమే పోయి మన పక్కన ఉన్న ఒక్కని కూడా మనం పట్టుకొని రాలేము. ఇది పరిస్థితి. ఇట్లాంటి స్థితిలో బద్దలు కొట్టాడు ఆయన నిశ్శబ్దాన్ని. గద్దరన్న బద్దలు కొట్టాడు. శాంతి యాత్ర పేరు మీద కొన్ని లక్షల మందిని ఎక్కడెక్కడ ఎన్ని సభలు జరిగాయో తెలుసా? ఆ సభలన్నిట్లో పాల్గొన్న వాళ్ళుగా చెప్తున్నా నేను. ప్రతి సభ, గోదావరికంలో సభ పెడితే భూమి పగిలిపోయి ఇట్లా వచ్చారు అన్నట్లుగా ఎప్పుడో పూర్వకాలంలో చూసాం మనం. 80వ దశకంలో ఆనాడు సిరిసిల్ల జగిత్యాల పోరాటాలు జరిగాయి, గ్రామాలన్నీ తరలొచ్చాయని చదువుకున్నాం కదా. అట్లాంటి ఒకానొక స్థితి బెల్లంపల్లిలో సభ పెడితే ఒక 60-70 వేల మంది ఎవడు కూడగట్టకుండా వాళ్ళే వచ్చేసారు. గోదావరిలో సభ పెడితే 1,00,000 మంది, మనుగూరులో సభ పెడితే ఒక 50,000 మంది, కొత్తగూడెంలో సభ పెడితే 1,00,000 మంది, ఖమ్మంలో సభ పెడితే 1,00,000 మంది. అట్లా గద్దరన్న కోసం, తెలంగాణ కోసం, తెలంగాణ ఆకాంక్షను బతికించడం కోసం ఆ శాంతి యాత్రలో అంతమంది వచ్చారు. అప్పుడు గద్దరన్న తెలంగాణ ఉద్యమంలోకి ప్రవేశించడానికి అట్లా పునాది ఏర్పడింది. అప్పుడేం కొత్త ప్రవేశించలే. తెలంగాణ ఉద్యమంలో గద్దరన్న 69 నుంచి ఉన్నాడు. 69 నుంచి ఉన్నాడు. మొట్టమొదటి పాట రాశాడు. భువనగిరి డిక్లరేషన్లో ఉన్నాడు, వరంగల్ డిక్లరేషన్లో ఉన్నాడు. వరంగల్ సభకి, భువనగిరి సభలో కాల్పులు జరిగాయి. ఆ సభ జరిగిన తర్వాత కొద్ది రోజులకే కాల్పులు జరిగాయి. ఢిల్లీలో ట్రీట్మెంట్ తీసుకున్నాడు. ట్రీట్మెంట్ తీసుకొని హైదరాబాద్కు వచ్చాడు. హైదరాబాద్కు వచ్చి బుల్లెట్లు కడుపులో పెట్టుకొని వచ్చి వరంగల్ డిక్లరేషన్ సభలో పాట పాడాడు. తెలుగు తల్లి పల్లేలార. అదేనా పాట కోటి? కాదు, నన్ను గన్న పల్లేలారా, అది ఆ పాట. ఎక్కడెక్కడ? తెలుగు తల్లి పల్లెల. ఈ తెలుగు తల్లి పల్లెలు రాగం ఇచ్చారు, నాకు పాటనిచ్చారు, నాకు మీ ఆటల్లో, మీ కలుపుల్లో, మీ కోతల్లో పదాలను ఇచ్చారు, నేను పాట పాడుతున్నానని వరంగల్లో పాడాడు. కనుక అట్లా నడిచినటువంటి గద్దరన్న ఇది నడుస్తూ ఉన్నది. ఎన్నికలు జరిగాయి. రాజశేఖర రెడ్డి అధికారంలోకి వచ్చాడు. తీవ్రమైన నిర్బంధం ఉన్నది. తర్వాత రెండో దశ ఎన్నికలు వచ్చాయి. 2009 ఎన్నికలు వచ్చాయి. 2009 ఎన్నికల్లో టీఆర్ఎస్ పార్టీ బాగా సీట్లు గెలుస్తుంది అనుకున్నారు. గెలవకపోగా చాలా సీట్లు అప్పటివరకు గెలిచినవి కూడా ఓడిపోయారు. రాజశేఖర రెడ్డి అధికారంలోకి వచ్చాడు. రెండోసారి ముఖ్యమంత్రి అయ్యాడు. అసెంబ్లీలో కూర్చొని, ఏమయ్యా ఈటల రాజేందర్, తలకాయ ఎక్కడ పెట్టుకొని మాట్లాడతావు? ఇట్లా మాట్లాడు రాజశేఖర రెడ్డి. భూస్వామి ముఠా నాయకుడు ఇలా మాట్లాడాడు ఆయన. రాజేందర్ను అవమానిస్తూ తెలంగాణ అన్నారు కాదనయ్యా. తెలంగాణ అంటే ఎంతమంది గెలిచారు మీరు? 5 మంది 6 మంది గెలిచారు. ఏమైంది నీ తెలంగాణ? 40 సీట్లకు పోటీ చేశారు. ఇప్పుడు తల ఎక్కడ పెట్టుకుంటామని అంత అహంకారంగా రాజశేఖర రెడ్డి మాట్లాడిన మాట ఈటల రాజేందర్ గురించి మాత్రమే కాదు, మొత్తం తెలంగాణ గురించి మాట్లాడిన మాట. అది మొత్తం తెలంగాణ అవమానిస్తూ మాట్లాడిన మాట. అప్పుడు కేసీఆర్కు చావోరేవో తప్పదిగా తన పార్టీని రక్షించుకోవడానికి టీఎన్జిఓలు ముందుకొచ్చారు. మీకు ఈ చరిత్ర అంతా ఎందుకు చెప్తున్నానంటే, తెలంగాణ ఉద్యమం జరగడానికి ఇవాళ తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత కేసీఆర్ వలన తెలంగాణ వచ్చిందని అనుకునే వాళ్ళు చాలామంది ఉన్నారు. టీఎన్జిఓస్ ముందుకొచ్చి చాలా సభలు చేశారు. ఆ సభల సందర్భంగా అప్పుడు ఏమైందంటే, సిద్దిపేటలో నవంబర్ 27, 28 అనుకుంటే 2 తేదీ లేదో ఒకటి, సిద్దిపేటలో ఒక పెద్ద సభ జరిగింది. ఆ సిద్దిపేటలో జరిగిన సభని ఆర్గనైజ్ చేసింది హరీష్ రావు గారు. అక్కడికి కేసీఆర్ వెళ్ళాడు. కేసీఆర్ వెళ్ళిన తర్వాత ఏం జరిగింది? కేసీఆర్ను అరెస్ట్ చేశారు. అరెస్ట్ చేసి ఎక్కడ తీసుకెళ్లారు? ఖమ్మం తీసుకెళ్లారు. ఖమ్మం తీసుకెళ్ళిన తర్వాత ఏం జరిగిందో మీ అందరికీ తెలుసు. తర్వాత కేసీఆర్ గారు అనివార్యంగా అక్కడ హాస్పిటల్లో, నేను అక్కడ చూడలే, మీరు ఎవరు చూసిరో లేదో నాకు తెలియదు, ఆయన నీళ్లు తాగాడా లేదా పళ్ళ రసం తాగాడా ఇంకేది తాగాడా నేను ఇక్కడ నుంచి తీర్మానం చేయదలుచుకోలేదు. ఏదైనా ఆ సమయంలో కేసీఆర్ తన పాత్ర తనకుంది, తన చరిత్ర తనకుంది. ఆ చరిత్రను మనం తక్కువ చేయడానికి వీల్లేదు. అక్కడ హాస్పిటల్లో జరిగినది ఏమిటో మనకు తెలియదు. బయటకు వచ్చింది ఏమిటి? ఆంధ్ర మీడియా ఏదైనా బయటికి తీసుకురావచ్చు. ఏదో జరిగిన తర్వాత వెంటనే ఉస్మానియా యూనివర్సిటీలో విద్యార్థులు రోడ్డు మీదకి వచ్చారు, తార్నాక్కొచ్చారు, మొత్తం షాపులన్నిటిని మూసేశారు, రోడ్డును దిగ్బంధం చేశారు. ఒక 5-6 వేల మంది విద్యార్థులు వచ్చారు. టీవీలన్నీ మొదలయ్యాయి. అక్కడ కేసీఆర్ గారు పళ్ళ రసం తీసుకున్న నిరాహార దీక్ష విరమించాడనే వార్తలు వస్తున్నాయి. గద్దర్ టీవీలోకి వచ్చాడు, చర్చలోకి వచ్చి, గద్దర్, విద్యార్థులారా, మీ భుజస్కంధాల మీదే ఉంది పోరాటం, ఇక మీరు ఈ పోరాటం ముందుకు తీసుకెళ్ళాలి, రాజకీయ పార్టీలు పోరాటాన్ని వదిలేసినా సరే మీరు వదిలేయొద్దు అని చెప్పి ఆయన మాట్లాడుతూ ఉన్నాడు. విద్యార్థులు ఆ రోజు రాత్రి కూర్చొని జేఏసీ ఏర్పాటు చేసుకున్నారు. ఐక్య కార్యాచరణ కమిటీ విద్యార్థులు ఏర్పడి
ఏర్పడిన తర్వాత నెక్స్ట్ 1-2 రోజుల్లో జరిగిన పరిణామాలు గద్దరన్న అందరూ ప్రకటించారు. కేసీఆర్ నువ్వు కంటిన్యూ చేయి, నీ నిరాహార దీక్ష కంటిన్యూ చేయి, ఆపొద్దు అని ప్రకటన చేస్తే అప్పుడు ఆయన నిమ్స్కు తీసుకొస్తే నిమ్స్లో కూడా కంటిన్యూ చేశాడు, మనందరికీ తెలుసు. కంటిన్యూ చేసిన తర్వాత తెలంగాణ రాష్ట్రం ఇంత ఉడుకుతున్నది కనుక, అట్టుడుకుతున్నది కనుక పార్లమెంట్లో ప్రత్యేక చర్చ జరిగింది. ఆ ప్రత్యేక చర్చ జరిగి చిదంబరం 2009 డిసెంబర్ 9వ తారీఖు నాడు వచ్చి తెలంగాణ రాష్ట్రాన్ని ప్రకటించే ప్రాసెస్ మొదలు పెడుతున్నాము అని అర్ధరాత్రి ప్రకటన చేశారు. ఆయన అర్ధరాత్రి ప్రకటన చేయగానే కేసీఆర్ గారు నిరాహార దీక్ష విరమించారు. నిరాహార దీక్ష విరమించగానే వెంటనే ఆ ప్రకటన మళ్ళీ ఏమైపోయింది, వెనక్కి వెళ్ళిపోయింది. రావాల్సిన తెలంగాణ ప్రకటన వెనక్కి వెళ్ళిపోయింది. ఈ తెలంగాణ సమాజం 2009 వరకు వచ్చేసరికి 1996 నుంచి 2009 అంటే దాదాపు ఈ 10 సంవత్సరాల కాలం, 10-12 సంవత్సరాల కాలంలో ఇట్లా నడుస్తూ వచ్చింది. వచ్చాక ఇప్పుడు కేసీఆర్ను లేదా ఒకరిద్దరు నాయకుల్ని నమ్ముకోవచ్చా అనే సందేహం వచ్చింది, ఈ చర్చ వచ్చింది. పైగా చిదంబరం ఏమన్నాడు, తెలంగాణ అట్టుడుకుతుంది, తెలంగాణ పోరాటం ప్రజల చేతిలోకి వెళ్ళింది, విద్యార్థుల చేతిలోకి వెళ్ళింది. రాజకీయ నాయకులందరినీ పిలిచాడు, అక్కడికి ఢిల్లీకి పిలిచాడు. డిసెంబర్ 24వ తారీఖు నాడు ఢిల్లీకి అఖిలపక్ష సమావేశం పెట్టాడు. అఖిలపక్ష సమావేశంలో అందరినీ కూర్చోబెట్టి తిట్టకుండా తిట్టాడు. అది బయటికి రాలే. అందులో పాల్గొన్న ఒక నాయకుడు నాకు తర్వాత చెప్పాడు, మీకేమైనా బుద్ధి ఉన్నదా, ఉద్యమం చేస్తే తెలంగాణ ఉద్యమం చేస్తే ఎవరు చేయాలా, మీరు చేయాలి. కాంగ్రెస్ పార్టీ నాయకులారా మీరు చేయండి, టీఆర్ఎస్ పార్టీలారా మీరు చేయండి, సిపిఐ పార్టీ, సిపిఎం పార్టీ, టీడీపీ పార్టీ మీరు చేయండి పోరాటాన్ని. మీరెవరు అలగా జనం చేతుల్లోకి పోరాటాన్ని అప్పచెప్తే రేపు మీ మాట ఎవడని వింటాడా? విద్యార్థుల చేతుల్లోకి పోరాటాన్ని అప్పచెప్తే మీ మాట ఎవడని వింటాడా? మీ మాట ఎవడు వినడు. కనుక మీరు ఏం చేయాలి, ఇప్పుడు పోరాటాన్ని మీ చేతుల్లో పెట్టుకోవాలి. మీకు చెప్తున్నా, ప్రజాస్వామ్యం, ఆయన ప్రెస్లో మాట్లాడాడు, ప్రజాస్వామ్యం ఎప్పుడు బతుకుతుంది అంటే రాజకీయ పార్టీలు ప్రధాన స్రవంతిలో ఉన్నప్పుడే ప్రజాస్వామ్యం బతుకుతుంది. మొట్టమొదలు తెలంగాణలో ప్రజాస్వామ్యాన్ని బతికించండి మీరు అని ప్రకటించాడు చిదంబరం. వెంటనే వీళ్ళు వచ్చి ఏం చేశారు, డిసెంబర్ 25, 26 తారీఖులలో కళింగ భవన్లో సమావేశం పెట్టి కేసీఆర్ గారు, జానారెడ్డి గారు, నాయని నరసింహారెడ్డి గారు వీళ్ళందరూ ఒక సమావేశం ఏర్పాటు చేసుకొని జేఏసీని ఏర్పాటు చేశారు. రాజకీయ జేఏసీ అని పేరు పెట్టారు. గద్దరన్న సమావేశానికి వెళ్ళాడు, ఆకల భూమయ్య సమావేశానికి వెళ్ళాడు, మందకృష్ణ సమావేశానికి వెళ్ళాడు. వెళ్ళిన తర్వాత అందరూ ఏమన్నారంటే, రాజకీయ పార్టీల ప్రమేయం లేకుండా ఉద్యమకారులందరం కలిసి మనం ఒక సంఘాన్ని పెడదామని వీళ్ళు ప్రతిపాదన చేస్తే అక్కడ ఉన్నటువంటి కేసీఆర్, జానారెడ్డి దీన్ని పడనీయకుండా రాజకీయ జేఏసీ అని పెట్టారు. ఆ రాజకీయ జేఏసీ ఏర్పాటు చేసిన తర్వాత అప్పుడు గద్దరన్న, ఆకుల భూమన్న బయటికి వచ్చి ఆలోచించి, ఇట్లా కాదు, మనం ఇప్పుడు ఏం చేయాలంటే మనమే ఒక సంఘాన్ని నిర్మాణం చేయాలి అని ఆలోచించి అప్పుడు 2010 అక్టోబర్ 9వ తారీఖు నాడు ఒక 5,000 మంది డెలిగేట్స్తో సభ జరిగింది. 5,000 మంది డెలిగేట్స్ లకడికపూల్, మారుతి గార్డెన్స్ సమావేశం పెట్టుకొని ఈ తెలంగాణ ప్రజాఫ్రంట్ ఏర్పడింది. తెలంగాణ ప్రజాఫ్రంట్ ఏర్పడడానికి ఇదో ఇంత పెద్ద చరిత్ర. ఈ క్రమం అంతా 15 సంవత్సరాల కాలంలో మనం చూస్తాం. తెలంగాణ ప్రజాఫ్రంట్ నెత్తటి ఏరుల మీద ఏర్పడింది, పోరాటం మీద ఏర్పడింది, కుత ఉడుకుతున్న సమాజం మీద ఏర్పడింది, ప్రశాంతంగా ఏర్పడలే. ఎన్నికల్లో పాల్గొనాలా లేదని ఒక పెద్ద చర్చ జరిగింది. ఆ రోజంతా నేను గద్దరన్న పక్కన ఉన్నాను. ఎన్నికలు వద్దు అని గద్దరన్న అనగానే ఆ పక్కన ఒక మనిషి ఇప్పుడు చెప్పడం అంటే గద్దరన్న మన ముందు లేడు, చెప్పాలి. ఈ చెయ్యి తీసుకొని గద్దరన్న ఈపు మీద కొట్టాడు. ఎన్నికల్లోకి పోవాలని కోరుకున్న ఒక వ్యక్తి గద్దరన్న వీపు మీద కొట్టాడు. ఇన్ని అవమానాలు ఎదుర్కొన్న గద్దరన్న అయినా సరే పోరాటమే, మిలిటెంట్ పోరాటం జరగాలి, పార్లమెంట్లో బిల్లు పెట్టాలి, తెలంగాణకు వెంటనే పార్లమెంట్లో బిల్లు పెట్టాలని నినాదం తీసుకొని తెలంగాణ ప్రజాఫ్రంట్ ఏర్పడింది. ఇక అక్కడి నుంచి 2014 తెలంగాణ రాష్ట్రం ఏర్పడే వరకు నిత్యం ప్రజల్లో ఉంటూ తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు కోసం గ్రామాల్లో, మండలాల్లో, పట్టణాల్లో, హైదరాబాద్లో సెమినార్లు, ధర్నాలు, కోదాడ దగ్గర ఒక బంధు పిలిపించి కోదాడ నుంచి ఒక్క వెహికల్ కూడా హైదరాబాద్కు రావడానికి వీల్లేదని సూర్యాపేట, కోదాడ, ఎల్బీ నగర్ మొత్తం ఆ హైవేను మొత్తం దిగ్బంధం చేసింది తెలంగాణ ప్రజాఫ్రంట్.
ఇటువైపు కర్నూలు నుంచి వచ్చే వెహికల్ అన్ని ఆపేయాలని ఇక్కడ గద్వాల ఎర్రవెల్లి చౌరస్తా నుంచి మొదలు పెడితే బీచ్పల్లి వరకు ఆ దిగ్బంధం చేసింది ఆ రోడ్నంతా. మిలిటెంట్ పోరాటంలోకి వెళ్ళి తెలంగాణ రావడానికి ఏర్పడడానికి ఒక ప్రధానమైన అంశాన్ని చర్చనీయాంశంగా పెట్టింది. ఆ చర్చనీయాంశం ఏంటంటే ప్రజల తెలంగాణ, ప్రజాస్వామిక తెలంగాణ, సామాజిక తెలంగాణ, రాజ్యాంగం అమలయ్యే తెలంగాణ. ఇవాళ మనం ప్రజాస్వామిక తెలంగాణని తెలంగాణ జనసభ ఆ నినాదాన్ని ఎత్తుకున్నది. ఆనాటి నుంచి ఈనాటి వరకు ప్రజాస్వామిక తెలంగాణ అనే మాటను ఎందుకు మాట్లాడుతున్నామంటే ఈ చారిత్రక నేపథ్యంలో నుంచి మాట్లాడుతున్నాం. ప్రజాస్వామ్య తెలంగాణ రావాలని అడిగినందుకే కదా మన అందరి మీద కేసులు, అడిగినందుకే కదా అందరూ జైల్లో, అడిగినందుకే కదా మాట్లాడనివని పరిస్థితి. తెలంగాణ రాష్ట్రం 10 సంవత్సరాలు ఆయన పరిపాలించాడు. ఇప్పుడు ఈయన 2 సంవత్సరాలు అయింది, ఈయన వచ్చాడు. మరి ఇప్పుడు తెలంగాణ ప్రజాప్రంటే ఏం చేయాలి? ఎందుకు పని చేయాలి? పని చెయ్యాలి, నిలదొక్కుని ఉండాలి. మిత్రులారా ఆలోచించండి. ఒకరమో ఇద్దరమో ముగ్గురమో తెలంగాణ సమాజంలో నిరంతరం సంభాషించే వాళ్ళం లేకపోతే, మాట్లాడే వాళ్ళం లేకపోతే, అడిగే వాళ్ళం లేకపోతే ఈ సమాజం బిగుసుకుపోతుంది, ఇది ఘనీభవిస్తుంది. ప్రజల హక్కులన్నీ ఇక ఉండే పరిస్థితి లేదు. మీరు వేరే రాష్ట్రాలకు వెళ్ళండి, వేరే రాష్ట్రాల్లో అడిగే నాదుడే లేడు. ఇప్పుడు చూడండి, ఉన్నవులో ఒక అమ్మాయిని 17 సంవత్సరాల అమ్మాయిని రేప్ చేసి చంపేస్తే ఒకడు, వాడిని అరెస్ట్ చేశారు, జైల్లో పెట్టారు. కానీ హైకోర్టు ఏం తెరిపించింది? వానికి బెయిల్ ఇచ్చి బయటకు పంపించింది. ఆ అమ్మాయి తండ్రిని చంపేశాడు, ఇప్పుడు తల్లిని చంపేస్తాడు. బయటకు వచ్చాడు కనుక ఇప్పుడు అమ్మాయినే చంపేస్తాడు, ఇక కేసే ఉండదు. వాళ్ళిద్దరే ఆ అమ్మాయి ఆ తల్లి ఇద్దరు సుప్రీంకోర్టు మెట్లెక్కారు. ఢిల్లీ నడివీధుల్లో తిరుగుతూ ఉన్నారు, కూర్చుంటున్నారు, అడుగుతూ ఉన్నారు. వాళ్ళ వైపు నిలబడే మనుషులు లేరు. ఆ రాష్ట్రం పరిస్థితి అట్లా ఉన్నది, ఆ ఉత్తరప్రదేశ్ పరిస్థితి అట్లా ఉన్నది. అక్కడ సివిల్ సొసైటీ లేదు, అడిగే వాళ్ళు లేడు. అలాంటి పరిస్థితి మనకు రాకుండా ఉండాలంటే తెలంగాణ ప్రజాప్రంట్ జీవించి ఉండాలి, మనుషుల కోసం అడగడం కోసం. తెలంగాణ ప్రజాప్రంట్ పనిచేస్తూ ఉండాలి సమాజంలో నిరంతరంగా. మొన్న సుప్రీంకోర్టు ఒక మాట చెప్పింది. హైదరాబాద్లో, తెలంగాణ రాష్ట్రంలో లేదా దేశవ్యాప్తంగా బార్ కౌన్సిల్ ఎన్నికలు జరుగుతున్నాయి. ఆ ఎన్నికల్లో స్త్రీలకి 33% రిజర్వేషన్ ఇవ్వండి అని మాట చెప్తూ ఒక కామెంట్ చేసింది. తెలంగాణ సమాజం మొత్తం భారతదేశంలో చైతన్యవంతమైన సమాజం అని కామెంట్ చేసింది. తెలంగాణ సమాజం నిరంతరం చైతన్యవంతంగా ఉంటుంది, ఆరాట పోరాటాలు నడుస్తూ ఉంటాయి కనుక చలనంలో ఉంటుంది. అలాంటి సమాజంలో, అలాంటి రాష్ట్రంలో ఎన్నికలు జరుగుతున్నాయి కనుక బార్ కౌన్సిల్ ఎన్నికల్లో 33% స్త్రీలకి రిజర్వేషన్ ఇవ్వండి అని కామెంట్ చేసింది. ఈ చైతన్యాన్ని మనం నిలబెట్టుకోకపోతే ఇప్పటికీ దేశమంతా తెలంగాణ వైపు చూస్తుంది. ఆ తెలంగాణ వైపు చూస్తున్నప్పుడు ప్రజల్లో కలిసి పనిచేయడానికి ఇక్కడ నాణ్యమైన విద్య ఉండాలంటే ప్రభుత్వ పాఠశాలను రక్షించుకోవాలి. ఒక్క సంవత్సర కాలంలో 1,00,000 మంది విద్యార్థులు ప్రభుత్వ పాఠశాల నుంచి ప్రైవేట్ పాఠశాలకు వెళ్ళారు. అంటే దీని అర్థం 1,00,000 మంది అంటే కనీసం 50,000 కుటుంబాలు. 50,000 కుటుంబాలు ప్రైవేట్ పాఠశాలకు వెళ్ళారంటే వాళ్ళకి సంవత్సరానికి ఒక కుటుంబం మీద 50,000 రూపాయలు బర్డెన్ పడుతుంది. అప్పులు చేయాలి, వాళ్ళు అప్పులు చేసి పిల్లల్ని చదివించుకోవాలి. ప్రభుత్వ పాఠశాల, ప్రభుత్వ కాలేజీ, ప్రభుత్వ యూనివర్సిటీ కాపాడవలసిన బాధ్యత తెలంగాణ ప్రజాప్రంట్ మీద ఉంది. ఇప్పుడు ఎందుకోసం తెలంగాణ ప్రజాప్రంట్ అంటే ప్రభుత్వ విద్యని కాపాడాలంటే తెలంగాణ ప్రజాప్రంట్ పనిచేయవలసిన అవసరం ఉన్నది. దానితో పాటు వైద్యం, ప్రభుత్వ వైద్యం ఇప్పుడు విస్మరించబడింది. ఏ చిన్న రోగం వచ్చినా మనం ప్రైవేటుకు వెళ్ళాలి, వైద్యం చేయించుకోవాలంటే మన పరిస్థితి ఎట్లా ఉన్నది? 1,00,000 రూపాయలు ఖర్చు పెట్టుకోవాలి. 1,00,000 రూపాయలు ఎక్కడి నుంచి వస్తాయి? అప్పులు చేయాలి, అప్పుల పాలవుతున్నాం. అదే గవర్నమెంటు వైద్యశాలలో సరిగ్గా మందులుండి, సరిగ్గా డాక్టర్లుండి, సరిగ్గా ఆపరేషన్ చేస్తే మనకి అప్పుల పాలు ఎందుకు అవుతాం? కనుక ప్రభుత్వ వైద్యాన్ని కాపాడాలంటే తప్పనిసరిగా తెలంగాణ ప్రజాప్రంట్ పనిచేస్తూ ఉండాలి, ప్రజలు నిలబడి ఉండాలి. అదేవిధంగా సాంస్కృతిక దాడి జరుగుతుంది తెలంగాణ మీద. సాంస్కృతిక దాడి దేవుడి పేరు మీద జరుగుతుంది, ఆహార పేరు మీద జరుగుతున్నది, కట్టే బట్టల పేరు మీద జరుగుతున్నది, తర్వాత మన పండుగల పేరు మీద జరుగుతున్నది. ఉత్తర భారతదేశానికి సంబంధించిన కల్చర్ తెలంగాణ ప్రాంతంలోకి వచ్చేసి మీరు పెళ్ళిళ్ళు చేసుకునేటప్పుడు ఆ రోజుల్లో పెళ్ళిళ్ళు 4 రోజులు 5 రోజులు జరిగాయి. ఎట్లా జరిగాయి? అందరూ కలుసుకొని, శ్రమజీవులందరూ కలుసుకొని కాసేపు విశ్రాంతి తీసుకొని, పాటలు పాడుకొని, ఆటలు ఆడుకొని, నాగవెల్లి అని రకరకాలుగా ఉత్పత్తిలో భాగంగా జరిగేది. కానీ ఇప్పుడు అది వారం రోజులకు మారి ఒకరోజు మెయింది పెట్టుకునే రోజట, ఒకరోజు ఫ్రెండ్స్ కోసమట, ఒకరోజు అక్క ఏమేమి ఉన్నాయి ఆ పేర్లన్నీ,
ఒకరోజు సంగీతట, వారం రోజులు కార్యక్రమాలు చేసే ఈ కల్చర్ ఎక్కడి నుంచి వచ్చింది? ఇది ఉత్తర భారతదేశం నుంచి దిగుమతి అయింది. ఇది ధనవంతుల పెళ్లి పద్ధతి. ఈ పెళ్లి కోసం మనం డబ్బులు ఖర్చు చేస్తే, అప్పులు చేసి ఖర్చు చేస్తే మనం అప్రపాలవుతున్నాం, వాళ్ళేమో హాయిగా డబ్బులు సంపాదించుకుంటున్నారు. కనుక తెలంగాణ ఉత్పత్తి సంస్కృతిని, సంస్కృతిని మనం రక్షించుకోవాలంటే తెలంగాణ ప్రజా ఫ్రంట్ తెలంగాణ ప్రజా సంస్కృతిని రక్షించడం కోసం అది పనిచేస్తూనే ఉండాలి. చివరికి రాజ్యాంగాన్ని రక్షించుకోవాలి. తెలంగాణలో రాజ్యాంగాన్ని రక్షించుకోవాలి. ప్రజాస్వామిక తెలంగాణ అంటే అదే. ప్రజాస్వామిక తెలంగాణ అంటే రాజ్యాంగం ఇచ్చినటువంటి మాట్లాడే హక్కు, సభ పెట్టుకునే హక్కు, చదువుకునే హక్కు, పాడే హక్కు, ఇది ఉద్యోగం చేసే హక్కు, పరిశ్రమ పెట్టుకునే హక్కు, వ్యవసాయం చేసుకునే హక్కు, ఉపాధి పొందే హక్కు. ఈ హక్కులన్నీ రాజ్యాంగం ఇచ్చింది. రాజ్యాంగాన్ని రక్షించుకునే పని తెలంగాణ ప్రజా ఫ్రంట్ చేయాలి. ఈ ఎజెండాతో ఇవాళ 4వ రాష్ట్ర మహాసభలు జరుగుతున్నాయి. మిత్రులారా, మీరు అనేక రకాల సమస్యలతో ఉండేవాళ్ళు. రోజు పని చేసుకుంటే తప్ప, కూలికి పోతే తప్ప మీ కుటుంబాలు గడవవు. ఒక 500 వస్తే, 200 వస్తే, 300 వస్తే వాటి మీద బతకవలసిన కుటుంబాలు మీవన్నీ. వేదిక మీద ఉన్న వాళ్ళవైనా తెలంగాణ ప్రజా ఫ్రంట్ కన్వీనర్ నాగభూషణం రోజు ఆటో నడుపుకుంటే తప్ప ఆయన కుటుంబం నడవదు. ఇవాళ ఆటో నడపకుండా ఇక్కడ వచ్చి కూర్చున్నాడు, రేపు కుటుంబానికి, పిల్లలకి ఫీజు ఎట్లా కడతాడనే ప్రశ్న ముందుకొస్తుంది ఖచ్చితంగా. మీ అందరూ అంతే. మనం ప్రజల మీద ఆధారపడదాం, ప్రజల్లో భాగం అవుదాం. ఈ సమాజాన్ని మార్చడానికి, తెలంగాణ సమాజాన్ని సజీవంగా ఉంచడానికి పెద్ద పెద్ద డిమాండ్లు మనకు అవసరం లేదు, పెద్ద పెద్ద ఎజెండాలు మనకు అవసరం లేదు. చిన్న చిన్న ప్రజల సమస్యలే మీరు ఇతివృత్తంగా తీసుకోండి, విషయంగా తీసుకోండి, ప్రజలలో భాగంగా అండి. ప్రజా బేసు మనం కోల్పోతే కోట్లాది మంది ప్రజలు ఉన్నారు, విశాలమైన ప్రజలు ఉన్నారు. గిరి గీసుకోకండి. మీరు గిరి గీసుకుంటే మన గీత మనం దాటలేం. మన గీత దాటి మన దగ్గరికి ఎవరు రాడు. మనకొకటే లక్ష్యం ఉండాలి. మనం పాలక వర్గాల పక్షమా, ప్రజల పక్షమా? ఈ రెండే మనకు ప్రమాణం. పాలక వర్గాల పక్షం కాకుండా మనం ఎన్ని పనులు చేసినా అది ప్రజల కోసం చేసినట్లుగా భావించండి. ప్రజల్లో వాళ్ళు కులం పీడితులుగా ఉంటారు, వాళ్ళ ఉద్యోగం రాకుండా ఉంటారు, వాళ్ళు రకరకాల సమస్యలు ఫేస్ చేస్తుంటారు, స్త్రీలు అణచివేతకు గురవుతుంటారు. వాళ్ళందరి దగ్గరికి వెళ్ళండి, విస్తృతంగా వెళ్ళండి. ఎన్నో సంఘాలు పనిచేస్తున్నాయి, ఆ సంఘాల దగ్గరికి వెళ్ళండి. వాళ్ళ ప్రేమ అభిమానం చూరగొనండి. అప్పుడు ఈ హాలు నిండనంతగా ప్రజలు వస్తారు, కొత్త ప్రజలు వస్తారు. మన ప్రజలే ఎప్పటికొచ్చే ప్రజలు కాకుండా కొత్త ప్రజలు వస్తారు. ఆ కొత్త ప్రజల్లోకి వెళ్ళండి. వెళ్ళడానికి తెలంగాణ ప్రజా ఫ్రంటే కాదు, తెలంగాణ ఆకాంక్ష ముందుకొచ్చినప్పుడు 96 నుంచి ఒక విద్యార్థిగా మొదలై తెలంగాణ ప్రజా ఫ్రంట్ ఏర్పడే వరకు నా చేతనైనంత పని నేను చేసుకుంటూ వస్తున్నా. ఇప్పటికీ నా చేతనైనంత పని మీతో పాటు ఉంటానని, మీతో నడుస్తానని తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చిన నాకు మీ అందరికీ వందనాలు తెలియజేస్తూ ముగిస్తున్నాను.